రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అంటూ ఒకేసారి 15,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేస్తామంటూ అన్నదాతకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిందండి. రైతులకు మరో శుభవార్త ప్రకటించింది. ఒకేసారి ఏకకాలంలో 15,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. ఏంటి ఒకేసారి రైతు ఖాతాల్లో అంత మొత్తం? అది ఎలా అంటే ఈ వార్త చదవాల్సిందే అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రైతులు రుణమాఫీ చేస్తూ వస్తుంది. ముందు 1 లక్ష, తర్వాత 1.5 లక్ష, మూడో ట్రిప్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసారండి. రైతు భరోసా 15,000 మొత్తం ఎలా ఇస్తారు అన్న ప్రశ్నలకి జవాబు చెబుతూ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చింది. రుణమాఫీపై మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీనివల్ల చాలా మంది రైతులకు ఊరట కలిగింది. రైతు హామీల కోసం రైతులు ఎదురు చూస్తున్న టైంలో పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము అందించాల్సి ఉంది. అయితే అది కాస్త లేట్ అవుతూ వస్తుంది. ప్రభుత్వం రైతులకు 15,000 రూపాయలు ఇవ్వనున్నట్లు నివేదిక వచ్చింది. అయితే 2 విడతల్లో రైతు భరోసా ఇవ్వాలని భావించినా అది జరగలేదు. కానీ ఈసారి రైతు భరోసాను కూడా పూర్తిగా రిలీజ్ చేసేలా పథకం త్వరలో విధి విధానాలు చేస్తారని తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రైతులకు 15,000 ఇచ్చేందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీని మీద అధికారులు కసరత్తు చేస్తున్నారండి. యుద్ధ ప్రాతిపదికన ఆగస్టు చివరి నాటికి దీని మీద ప్రతిపాదనలు విధి విధానాలు చెప్తా ఉంటున్నారు. ఆ విధి విధానాలు రాగానే నేను మళ్ళీ వీడియో చేస్తానండి. మరి నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాకు ఏదన్నా మీరు కామెంట్ రూపంలో తెలపాలనుకుంటే కింద కామెంట్ చేయండి.